నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రామ్. రైట్, ఇక ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్నటువంటి నియోజకవర్గం కడప జిల్లాకి చెందినటువంటి మైదుకూరు నియోజకవర్గం. దానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికలకి ముందు 2024 ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి, ప్రజలతో ఆయన ఏ విధంగా మమేకం అవుతూ ముందుకు వెళ్ళారా, హామీలు అమలు దిశగా ఆయన కృషి చేశారా లేదా, ముందుకు వెళుతున్నారా లేదా, అదేవిధంగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి గ్రాఫ్ ఏంటి, ఆయన పనితీరు ఎలా ఉంది, అదంతా కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రెండు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ అడ్డా కడపలో విజయ దుందుబి మోగించింది. ఎస్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మొదటిసారి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. మైదుకూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అసలు ఏంటి, అవి ఎంతవరకు నెరవేరాయి, మైదుకూరు మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు ఆయన పరిష్కారం చూపారా లేదా, రాజోలి ప్రాజెక్ట్ నిర్మించి మైదుకూరు నియోజకవర్గంలో రైతులకు నీరు అందించారా లేదా, బ్రహ్మం సాగర్ నుంచి కాల్వల నిర్మాణం, ఉల్లి రైతులకు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఇంతకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ఆయన కార్యాచరణ చేస్తున్నారా లేదా. ఎస్, ఇంతకీ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఏమంటున్నారు, సుధాకర్ యాదవ్ చంద్రబాబు వద్ద ఎన్ని మార్కులు కొట్టారో ఇవాటి ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బిఫోర్ గోయింగ్ టు దట్, అంటే అక్కడికి మనం వెళ్ళబోయే ముందు ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గంలో అసలు పుట్టా సుధాకర్ యాదవ్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి పంచాయతీలో రెవెన్యూ సదస్సులు జరిపి ప్రతి రెవెన్యూ సమస్యను తీర్చగలరని ప్రతి ఒక్క అధికారికి కూడా తెలియజేస్తున్నారు. మా పల్లె ముసలాయనపల్లె ఆదిరిపల్లె పంచాయతీ మాకు నెరవేర్చారా అనేది కాదు, ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మా గ్రామంలో దాదాపుగా ఒక 108 మీటర్ల పైనే సిమెంట్ రోడ్ వేశారు, తాగునీటి సమస్య తీర్చారు, ఆంజనేయ స్వామికి కూడా ఒక అభయహస్తం ఇచ్చారు. ఈరోజు 4-వే రూట్లో ఎంతోమందికి యాక్సిడెంట్ అవుతున్నా కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. సో చూసాం కదా, పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్యంగా ఎన్నికలకు ముందు చాలా రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన విన్నాం. అసలు ఆయన ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆయన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి చూసే ముందు. ఎందుకంటే ఆయన 2024 ఎన్నికలకు ముందు పోటీకి సంబంధించి మనం మాట్లాడుకోబోయే ముందు 2012లో టీడీపీ ద్వారా కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2014లో చూసుకుంటే కనుక సెట్టిపల్లె రఘురామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అంటే 2012లో ఆయన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆ గ్రౌండ్ వర్క్, ప్రజలతో మమేకం అవ్వడం, పార్టీలకు సంబంధించి కార్యకర్తగా అవన్నీ పనులు చూసుకొని ఇవన్నీ కూడా చేసినటువంటి ఆయన 2014లో సెట్టెపల్లి రఘురామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సెట్టెపల్లి రఘురామరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. టీడీపీ నుంచి సుధాకర్ 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక మళ్ళీ దాని తర్వాత పరిణామాలు మనం చూసుకుంటే 2018లో ఏప్రిల్ 11వ తారీఖున టీడీపీ అధిష్టానానికి సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్గా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా నియమితులయ్యారు. ఆ పరిణామాలన్నీ ఏంటి అనేది, ఏం జరిగిందనేది మనం చూద్దాం. దానికంటే కూడా 2012లో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా 2014లో పోటీ చేసి ఓడిపోవడం, తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్స్ తర్వాత టీటీడీ బోర్డుకి సంబంధించి కూడా ఆయన పనిచేయడం జరిగింది, మనం చెప్పుకున్నాం. అయితే 2024లో అయితే సెట్టిపల్లె రఘురామరెడ్డిపై విజయం సాధించారు. 2014లో ఇదే వ్యక్తి చేత ఆయన ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్ళీ 2024లో పోటీ చేసి టీడీపీ తరఫున సెట్టిపల్లి రఘురామరెడ్డిపై విజయం సాధించారు. దాదాపు 20,950 ఓట్ల మెజార్టీతో కూడా పుట్టా గెలవడం జరిగింది. పుట్టా సుధాకర్ గెలిచారు. ఏ పర్సన్ చేతిలో అయితే ఆయన ఓడిపోయారో అదే పర్సన్ మీద మళ్ళీ 2024 ఎలక్షన్స్లో గెలిచారు. అయితే దానికి గల కారణాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కడప జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాల్లో మైదుకూరు సెగ్మెంట్ ఒకటిగా మనం చూడాలి. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ఇక ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం పుట్టా సుధాకర్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుధాకర్ యాదవ్ 2012 టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని మనం చెప్పుకున్నాం కదా.
2014 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సెట్టిపల్లి రఘురామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు 2018లో ఆయన ఏప్రిల్ 11న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా నియమితులవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 28న ఆ బాధ్యతలు చేపట్టి జూన్ 2019లో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇది మనం చెప్పుకోవాల్సిన అంశం. తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ 2024లో జరిగిన ఎన్నికల్లో మైదుకూరు నుండి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఎవరైతే రఘురామరెడ్డి ఉన్నారో అతని మీద దాదాపు 20,950 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానం. 2012లో ఎంట్రీ ఇచ్చిన 2024లో మొదటిసారిగా అంటే ఒక్కసారి 2014లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత తిరిగి 2024లో ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీలో వ్యతిరేకత వచ్చింది. అందున కడపలో అది వైసీపీకి కంచుకోట. అలాంటి ప్లేస్లో కూడా టీడీపీ తరపున పోటీ చేసి 2024లో మొదటిసారిగా కూడా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్కు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, తెలంగాణలో ఉన్నటువంటి ఇంకో ప్రముఖ వ్యక్తి కూడా బంధువులు కావడంతో కూడా అవి కూడా కొన్ని రకాల కలిసి వచ్చే అంశాలుగా మనం చూడాలి. ఇప్పుడు ఏదైతే చెప్పానో యనమల కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి సంబంధించి తెలంగాణలో ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఆయనకి బంధువు కావడం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రొద్దుటూరులో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి బంధువర్గం అలాంటిది. సో హైదరాబాద్ వస్తూ ఉంటారు, ప్రొద్దుటూరులో కూడా ఉంటూ ఉంటారు ఎమ్మెల్యే ఎప్పుడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే నియోజకవర్గంలో తక్కువగా ఉంటున్నారు. ఇది ఒక మైనస్ పాయింట్గా మనం చూడాలి. ఎన్నికలకి ముందు కూడా ఎవరైతే నియోజకవర్గ ప్రజలు గెలిపించారో ఆ నియోజకవర్గంలో ఉండకుండా ఎక్కువగా హైదరాబాద్ ప్రొద్దుటూరులో ఉంటూ తన నియోజకవర్గంలో తక్కువగా ఉండడం, ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదనేటువంటి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ సంవత్సరంన్నర కాలంలో మనం చూసుకుంటే గనక గడిచిన ఈ 18 నెలల కాలంలో మనం చూసుకుంటే హైదరాబాద్ ప్రొద్దుటూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్కు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కావచ్చు, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్లు బంధువులు కావడం కలిసి వచ్చే అంశంగా ఉంది. సో ఆయన ఎక్కువ హైదరాబాద్లో అటు వస్తూ వెళ్తూ ఉంటారు. టీడీపీ అధిష్టానం వద్ద కూడా సుధాకర్ యాదవ్కు పట్టు ఉండడం మైదుకూరు నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం. టీడీపీ అధిష్టానంలో పట్టు ఉంది కాబట్టి అది కలిసి వచ్చే అంశమే. కానీ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికైన తర్వాత సుధాకర్ యాదవ్ మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశలు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఛాన్స్ ఇవ్వలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటాడని భావించిన ప్రజలకు ఒకంత నిరాశ మిగిలింది. ఇది కూడా ఆయనకి మైనస్గా మనం చూడాలి. ఎమ్మెల్యే ఎక్కువగా హైదరాబాద్లో లేకుంటే ప్రొద్దుటూరులో ఆయన స్వగృహంలో ఉంటున్నారు తప్ప తక్కువగా నియోజకవర్గంలో ఉంటున్నారనేటువంటి విమర్శలు ఆయన ఫేస్ చేయాల్సి వస్తోంది. సో ఒకవేళ ఆయన సామాన్య ప్రజలు ఎవరైనా కలవాలంటే అది కత్తి మీద సామే. సో మరి ఎన్నికల్లో గెలిపించారు ప్రజలు నమ్మి. అలాంటి ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఉంటూ ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలి. కానీ తన స్వగృహంలో లేదా హైదరాబాద్లో ఉంటే మరి ప్రజల నుంచి ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. ప్రధానంగా కొన్ని రకాల పనులు అయితే ఆయన చేశారు, అందుబాటులో లేకపోయినా వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఆ పనుల విషయానికి వస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా దువ్వూరు కొత్త బస్టాండ్ విషయంలో అది పూర్తి చేయడం, మైదుకూరుకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ విషయంలో కావచ్చు, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు ఆయన ముందుకు వెళ్ళారని మనం చెప్పుకోవాలి. సో ఆయన నియోజకవర్గంలో ఉండకపోయినా పనులు అయితే చేస్తున్నారు. బట్ నియోజకవర్గంలో ఉంటే సామాన్య ప్రజలు కలిసి ఆయనకి కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి దాని గురించి ఆలోచించమని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా ఆయన చేసిన పనులు ఒకసారి మనం చూసుకుంటే దువ్వూరు కొత్త బస్టాండ్ పూర్తి చేయడం ఎమ్మెల్యేకి ఒక ప్లస్ పాయింటే. వ్యవసాయ మార్కెట్ను మైదుకూరుకు తిరిగి తీసుకురావడం, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చొరవ చూపడంలో ఎమ్మెల్యే ముందున్నారనే చెప్పాలి. నియోజకవర్గంలో ఉండకపోయినా మైదుకూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై స్పందించి అవి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారాయన. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక గత వైసీపీలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలోకి తేవడానికి చేసిన ప్రయత్నాల వల్ల ముఖ్యంగా కార్యకర్తల్లో ఒకంత అసంతృప్తి నెలకొంది ఆయనపై. అయితే మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కార్యకర్తలు అటు ప్రజల్లో ఆయనకి కొద్దిగా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అవి సరి చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. మాకు ఈ బజార్కు రోడ్డు లేదు, అన్ని ఎదురుకు రోడ్లు ఉన్నాయి, ఈ కరెంటు స్తంభాలు తీయాలా, దీనికి కూడా పెద్ద ప్రాబ్లంగా ఉంది. అది చెట్టుబడి 2 సార్లు ఇప్పుడు మంటలు వేసి ఆమెను అగ్గింత రాలి మేమంతా ఇళ్లలో లేకుండా పరిగెత్తుకుంటూ పోయినాం. వచ్చినాడు, చెప్పినాము, చెప్తే నేను తప్పకుండా చేస్తానన్నాడు. నేను కూడా నువ్వు గెలుస్తావు సార్, తప్పకుండా మాది అందరికీ రోడ్లు ఉన్నాయి, మాకు రోడ్డు లేదు, ఇదే రోడ్డు వేసి స్తంభాలు తీస్తానంటే తప్పకుండా తీసేసి ఇచ్చా పెద్ద ఆయన అన్నాడు.
ఏది ఇప్పుడు ఏం లేదు, ఈ సంధికే రాలే, ఆ? ఏం రాలేదు, ఏమే కానీ సిలిండర్ లెక్క వచ్చింది. ముసిలో నెల వస్తుంది 4,000. అమ్మఒడి లేదు, నాయన ఒడి లేదు. సచివాలయం సిబ్బంది మీ పిల్లలు కాదు, ఇంకొక పిల్లలు గుడికి పోయి పెరిగి పెద్ద పెళ్ళిళ్ళు అయినా గుడికి ఇది రోడ్డు రాదు, సమ్మల్ది ఏరిపోతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన గ్రాఫ్ ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఆయన రాజకీయ ప్రస్థానం అదంతా మనం చూసాం. అసలు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి వృత్తులు ఉన్నాయి, ఎలాంటి వారు ఉన్నారు అక్కడ. అంటే ముఖ్యంగా దేని మీద ఆధారపడి వాళ్ళు జీవనం సాగిస్తారంటే ఎక్కువగా రైతులే. మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు ఉంటారు, వారు పంటలపై ఆధారపడతారు. మరి అక్కడ వాళ్ళకున్న సమస్యలు మనం చూసుకుంటే కనుక ఉల్లికి గిట్టుబాటు ధర లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ, ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో. ఉల్లి రైతుల కష్టాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నియోజకవర్గంలో ఉంటే కదా ప్రజలు ఎమ్మెల్యే కలిసి వాళ్ళ కష్ట నష్టాలు చెప్పేది. కొద్దిగా ఏవైతే హామీలు ఇచ్చారో అవి చేస్తున్నా కూడా ముఖ్యంగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో, వాటిని పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. ఉల్లి కావచ్చు, పసుపు కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఆ రైతులకు పరిహారం హామీ ఏది, ఎన్నికలకి ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 కాకుండా, సో నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీల అమలు ఏమైంది అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఒకటి ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడం, ముఖ్యంగా కార్యకర్తలు ఒకంత అసహనం, వైసీపీకి సంబంధించి కొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చారనే ఒక అంశం మీద, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి హామీల అమలుకి సంబంధించి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో అదొకటి అంశం ఇక్కడ మనం చూసుకోవాలి. మరోవైపు గర్ల్స్ హై స్కూల్ భవన నిర్మాణం, ఆయన ఎప్పుడైతే నేను గెలిచిన తర్వాత స్కూల్ నిర్మాణానికి సంబంధించి కూడా నేను బాధ్యత వహిస్తానన్నారు. మరి ఇప్పుడేమో గర్ల్స్ హై స్కూల్ భవన నిర్మాణం, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదువుకు పంపించాలంటే వేరే ప్రాంతాలకు ఆలోచిస్తారు. అలాంటిది ఆ నియోజకవర్గంలోనే కావాల్సిన అన్ని ఫెసిలిటీస్లతో అక్కడ ఉన్నటువంటి ఎవరెవరికి ఏ అవసరం ఉంటుందో దాన్ని, ముఖ్యంగా ఆడపిల్ల చదువుకి సంబంధించి చూసుకుంటే కనుక గర్ల్స్ హై స్కూల్ భవన నిర్మాణానికి సంబంధించి ఆయన హామీ ఇవ్వడం, అది ఎంతవరకు కూడా నిర్మాణం చేపట్టకపోవడంతో కూడా అక్కడ ప్రశ్నిస్తున్నారు. అయితే పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. పలు రకాల హామీలు కూడా వీటికి సంబంధించి ఆయన ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మైదుకూరు నియోజకవర్గంలో ఎక్కువగా నేను అన్నట్టు రైతులు పంటల మీదే ఆధారపడతారు. ప్రస్తుతం ఉల్లి రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గిట్టుబాటు ధర లేక. సో దానికి ఒక గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం, ఇటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉల్లి రైతుల కష్టాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నియోజకవర్గంలో తిరిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఇవే. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు చూసుకుంటే కనుక సెగ్మెంట్లో ఎక్కువ శాతం ఉల్లి రైతులే ఉన్నారు. భారీ వర్షాలతో పంట నష్టాలు వాటిల్లడంతో కూడా రైతులు లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కురిసినటువంటి వర్షాలు మనం చూసుకోవాలి, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉల్లి పసుపు రైతులకు పరిహారం హామీ జాడే కూటమి ప్రభుత్వంలో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గర్ల్స్ హై స్కూల్ భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాణం చేపట్టారు, మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ పూర్తి కావాల్సి ఉంది. మైదుకూరు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు కరువు ప్రధాన సమస్యగా మారింది. సో మినిమం కొన్ని ఫెసిలిటీస్ అన్న ఒక హాస్పిటల్లో ఉండాలి, అవి కూడా లేకుండా ఉంది అనేటువంటిది వాళ్ళ వేదన. మైదుకూరు మున్సిపాలిటీలో ముఖ్యంగా పారిశుధ్య సమస్యలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వస్తువులు లేకపోవడం కావచ్చు, మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక కడప, కర్నూలు జనరల్ ఆసుపత్రులకు చాలామంది ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రతి నియోజకవర్గంలో ఉండే సమస్యలే కదా అని అనుకుంటున్నారేమో. ఎమ్మెల్యే గెలవక ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఇంకా డెవలప్ చేస్తూ ఆదర్శంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఏవైతే హామీలు ఇచ్చారో, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వారే, కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండి మాకు ఈ పనులు చేయాలి, ఏవైతే హామీలు ఇచ్చారో అవి అయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఉంటే నియోజకవర్గంలో ప్రధానంగా మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటనేది మనం చూసుకుంటే కనుక మైదుకూరులో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉంది. అదేవిధంగా ఇది చాలా, అంటే వర్షాకాలంలో ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకి సంబంధించి కూడా. సో ఈ డ్రైనేజీ సమస్యకి సంబంధించి కూడా పరిష్కరిస్తామన్న హామీ ప్రజెంట్ ఏమైంది అంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా నేను చెప్పినట్టు డ్రైనేజీ సమస్య నెలకొనుంది. ఎన్నికల ప్రచారంలో డ్రైనేజీ సమస్యను తీరుస్తామంటూ కూడా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చారు. హామీని మర్చిపోయారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా ఉన్నది ఈ సమస్యే.
ఆహా ఏది అందలే మాకు మాకేది అందలే ఆహా అవన్నీ ఏంలే ఎంత 1500 అన్నారు అవి కానీలే ఏలే 50,000 పింఛన్ వచ్చేది 50,000 సంవత్సరాలకు అన్నారు మా ముసలిళ్ళకు ఉరువు రాలే అది కానీ పెట్టుకోండి అన్నీ అంటే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాం అవి కానీ రాలే మాకు. సచివాలయం సిబ్బంది మీకు పట్టించుకుంటున్నారా? పోయి అడుగుతున్నాము ఈ పొద్దు కానీ పోయి వచ్చి అడిగినారు అంటే వాళ్ళు ఇడిచే మేము చెప్తామని అన్నారు వాళ్ళు. రేషన్ కార్డులు ఉన్నాయి సార్. మామూలుగా రేషన్ కార్డుల సమస్య ఏం లేవు. బియ్యము 15 కేజీలు వచ్చాయి మాకు. ముగ్గురు ఉండేదానా 15 కేజీలు వచ్చాయి. సభ్యు కరేత నీకు అన్నీ చేర్చే కాదేమన్నా చెప్పేదానికి. సంతృప్తి ఉన్నారా లేదా మీరు? అదే సంతృప్తి అంటే అన్నీ చేర్చే సంతృప్తి ఉంటారు. దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ హైదరాబాద్కు పరిమితం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్న వేళ కేవలం తన సామాజిక వర్గానికే పోస్టింగ్లు, ఏకంగా ఒక సీఏ స్థాయి అధికారి తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మైదుకూరులో అంతా తానే అయ్యి చక్రం తిప్పుతూ ఉండడం గమనార్హం. మరి ఏం చేస్తారు? ఎమ్మెల్యేనేమో తన నియోజకవర్గంలో ఉండకుండా ప్రొద్దుటూరులో ఆయన స్వగృహాల్లో లేదా హైదరాబాద్లో ఉంటుంటే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మొదట్లో అధికారులను పరుగులు పెట్టించి అవినీతి అధికారులకు సైతం వార్నింగ్లు ఇచ్చారు. గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే సుధాకర్ యాదవ్ పాలనా విధానాన్ని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సైతం మెచ్చుకునేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు గెలిచిన సంవత్సరంన్నర తర్వాత ఏమైందో? ఇక అవినీతి అధికారులకు తనదైనటువంటి స్టైల్లో వార్నింగ్ ఇవ్వడమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ భూములు సైతం కబ్జా చేసిన వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టించిన ఆ వ్యక్తి ప్రజెంట్ నియోజకవర్గంలో లేకుండా కూడా హైదరాబాద్కి, ప్రొద్దుటూరుకి పరిమితం అవుతున్నారన్నటువంటి విమర్శలు వస్తున్న వేళ ఆ పాయింట్, అటవీ భూములను కబ్జా చేసిన వారికి ఆయన ముచ్చెమటలు పట్టించినటువంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం. అదేవిధంగా ఆ భూములు తిరిగి స్వాధీనపరుచుకునే కూడా ఒక కార్యాచరణ ఆయన ఏర్పాటు చేశారు. మొత్తం మీద అవినీతి అధికారులకు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇవ్వడమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అటవీ భూములను సైతం కబ్జా చేసిన వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టించిన ఇన్సిడెంట్స్ మనం చూసాం. అయితే మైదుకూరు, కాజీపేట మండలాల్లో అటవీ శాఖ భూములను ఆక్రమించి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారని, సో ఆ క్రమంలో తొలగించి పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ కూడా 2020లో ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గ్రీన్ టైప్ జెండాలను ఆయన ఆశ్రయించారు. దీంతో 2022లో ఆక్రమణల్లో తొలగించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఆక్రమణ తొలగింపు ముందుకు సాగలేదు. అయినప్పటికీ ఈయన చాలా ఫైట్ చేశారు. మైదుకూరుకి చెందిన వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి ఈ భూములు చెరపట్టారంటూ, తీసుకున్నారంటూ, ఆక్రమించారంటూ సో ఇటీవల ఫిర్యాదు అందడంతో కూడా అధికారులు విచారణ మొదలుపెట్టారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించేది లేదన్న పుట్టా సుధాకర్ యాదవ్ ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనపరుచుకునేలా కార్యాచరణ మొదలుపెట్టారు. అది ఓవరాల్గా జరిగినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా కొన్ని రకాల ఇన్సిడెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవి ఏంటివనేది చూస్తే కనుక డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా సైబర్ మోసం, దాదాపు 1,70,00,000 పోగొట్టుకునే ఎమ్మెల్యే, అది మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది. సో పుట్టాను డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కూడా చీటింగ్ అనేది జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా డిజిటల్ అరెస్ట్లు అంటూ కూడా పోలీసుల గెటప్లో కొన్ని వాళ్ళకి సంబంధించిన డేటా కొంత సేకరించడం, వాళ్ళని బెదిరించడం, అమాయకులు చాలామంది దానికి బలైపోవడం, ఖాతాల్లో అమౌంట్ కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా మనం చూసాం. అది సాధారణ ప్రజలే కాదు, ఇటు రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఏం తీసుకోలేదు, వాళ్ళు కూడా బలైపోయినటువంటి పరిస్థితి. డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు. అలాంటిది ఏదన్నా ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి పోలీస్ అధికారులకి తెలియజేయండి అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ముఖ్యంగా ఇక పుట్టా సుధాకర్ యాదవ్కి సంబంధించి, ఎమ్మెల్యేకి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు 1,70,00,000 నగదు పోగొట్టుకున్నారు ఆయన. డిజిటల్ అరెస్ట్ పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. సో సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్కి పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్. సైబర్ నేరగాళ్లపై ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో దాదాపు 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఇక్కడ మనం కొన్ని విషయాల్లో మాత్రం ఆయన పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడాలి. ఎందుకంటే మైదుకూరుకు నిధులు తెప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలో ఉండకపోయినా కూడా ప్రజల కోసం ఆయన ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేని ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్తుంది కాబట్టి నేను ఉన్నా లేకపోయినా పని జరుగుతుందా లేదా అన్నట్టుగా కూడా ఆయన ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఆయన నిధులు తెప్పించడంలో సక్సెస్ అయ్యారు. తన సామాజిక వర్గానికి మాత్రం ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని పోవాలి కదా అన్నట్టుగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మైదుకూరు నియోజకవర్గానికి నిధులు తెప్పించడంలో, అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్
పనిచేస్తున్నారు, కొంత ముందే ఉన్నారు. అయినప్పటికీ వైసీపీ కరుడు కట్టిన నేతలను వెంట పెట్టుకుని తిరగడం, టీడీపీలో సీనియర్ కార్యకర్తలకి మింగుడు పట్టలేదు. అదొక ఆయనకి మైనస్ పాయింట్. తన సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఆయన మీద. హైదరాబాద్లో కాకుండా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుందన్నది మైదుకూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. సో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? హామీల అమల్లో ఆయన ఎందుకు జాప్యం చేస్తున్నారు? కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి, బట్ ఆయన మాకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని కదా వాళ్ళు అంటున్నారు. అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఏం రాలేదు, అమ్మఒడి రాలేదు, బొమ్మఒడి రాలేదు. వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, వీళ్ళు అంతే ఉన్నారు. ఎవరు ఏమి లేదు ఇక్కడ. ఆ రాజకీయం ఎట్టుంది, ఈ రాజకీయం ఎట్టుంది, ఏమి లే, లబ్బి కోసం అంతే. ఇదో రాజకీయం కోసమో ఏదో పదవి కోసమో వాళ్ళు గెలిచినారు, వేసినారు, అయిపోయా. ఎమ్మెల్యే పదవి ఆ రఘురామరెడ్డి అంత ఈ పాంత. సో చూసాం కదా, అవి ప్రజల మాటలు, ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పనితీరుపై ఒక మిశ్రమ స్పందన వస్తోంది. ఇచ్చిన హామీల్లో కొన్నే నెరవేర్చారు, ఇంకా కొన్ని నెరవేర్చాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉల్లి, పసుపు రైతులకు పరిహారం హామీ జాడే కూటమి ప్రభుత్వంలో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేవని ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. అమ్మఒడి అందులో ఏం అందలేదు, ఏం చేస్తా అంటారు, ఏం చేయలేదు. కాలువల సమస్య, నీటి సమస్య అయితే ఇబ్బంది లేదు, నీటి సమస్య బాగానే ఉంది. ఏమంటే మాకు డ్రైనేజీ లేదు, ఆ డ్రైనేజీ సమస్య మాకు కొంత ఇబ్బందిగా ఉంది. అవును, సీసీ రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు సమస్య ఉంది, అది కూడా ఉంది, అది కూడా చేయాలని చెప్తాను. మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్కి మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని హామీలు మాత్రమే నెరవేర్చారు, ఇంకా కొన్ని అలానే ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటూ నియోజకవర్గంపై దృష్టి సారించి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై ఫోకస్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.